హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. నా పేరు శివరామకృష్ణ. నేను మీ అందరితో ఈరోజు ఒక సందేశాన్ని పంచుకోదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో నేను పరిశీలించినటువంటి విషయం ఏంటంటే, గొప్ప పారిశ్రామికవేత్తలు, నాయకులు, ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తుల యొక్క దినచర్య ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అదేవిధంగా టీవీ వర్సెస్ యూట్యూబ్ యొక్క విశ్లేషణ నేను మీతో పంచుకోదలుచుకున్నాను. మంచి తెలివిగల వాళ్ళు, జీవితంలో విజయం సాధించే వాళ్ళు దాదాపుగా టీవీ చూడరు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సగటు మనస్తత్వాన్ని, అంటే యావరేజ్ మెంటాలిటీ కలిగిన వాళ్ళే ఉంటారు. మంచి తెలివిగలైన వాళ్ళు ఎవరు టీవీ చూడరు. టీవీ టెల్ లైవ్ విజన్ అదొక అబద్ధాల డబ్బా. ఒక సర్వేలో చెప్పబడింది, టీవీ చూస్తున్న వాళ్ళు 90% మందిలో వాళ్ళు ఈ ప్రపంచాన్ని అవాస్తవికతతో చూస్తున్నారు, అంటే రియాలిటీని చాలా తక్కువగా చూస్తున్నారు. ఒక సర్వేలో చెప్పబడింది, ఎవరైతే రోజులో ఒక గంట కంటే ఎక్కువ టీవీ చూస్తారో వాళ్ళ మెదడులోని విశ్లేషణాత్మక పరిశీలన శక్తి, విశ్లేషణాత్మక ఆలోచన శక్తి, క్లిష్టమైన విషయాల్ని ఆలోచించేటువంటి శక్తి దాదాపుగా తప్పుడు సమాచారం అపోహల ద్వారా తగ్గిపోతుంది. సక్సెస్ రేషియో కూడా 80% వరకు తగ్గిపోతుంది. ఎంత తప్పుడు సమాచారం, ఎంత అపోహలను మనం చూస్తున్నామంటే మనకి బ్రెయిన్ వాష్ అయిపోతుంది. ఈ ప్రపంచ ప్రకటనల యొక్క బడ్జెట్ $520 బిలియన్ ఉంటుంది. ఇది ఎంత పెద్ద అమౌంట్ తెలుసా? మన భారతీయ కరెన్సీలో 42 లక్షల కోట్ల రూపాయలు. ఇంత పెద్ద అమౌంట్తో 5 పెద్ద దేశాలు, 45 చిన్న దేశాలని కొనవచ్చు. ఇది ఎంత పెద్ద అమౌంట్. ఈ పెద్ద బ్రాండ్స్ ఇంత పెద్ద అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో మీకు తెలుసా? అదే కనుక ఆ అమౌంట్ని కనుక వాళ్ళ ప్రొడక్ట్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కనుక ఉపయోగిస్తే చాలా లాభం చేకూరుతుంది. ఇంత పెద్ద అమౌంట్ని వాళ్ళు మన బ్రెయిన్ వాష్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అందుకే టీవీ అద్భుతం అయిపోయింది. అందుకే మీరు టీవీ చూడటం మానేయండి, యూట్యూబ్కి షిఫ్ట్ అయిపోండి. ఒకవేళ టీవీ చూడాలనుకుంటే అందులో మంచి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర వచ్చే సినిమాలు చూడండి. మనకి ఒక మంచి రెఫరెన్స్ పాయింట్ దొరుకుతుంది. మన జీవితంలో వక్ర రేఖాకారంలో మనకు ప్రయోజనం ఇచ్చేటువంటి ఒక మంచి సినిమా మీరు చూడండి. నా స్వీయ అనుభవం నేను మీతో పంచుకోదలుచుకుంటున్నాను. నేను ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్ళుగా టీవీ చూడటం మానేశాను. డిటిహెచ్ కనెక్షన్ కూడా నేను రీఛార్జ్ చేయటం మానేశాను. ఎందుకంటే నేను యూట్యూబ్లోనే ఏదైతే అవసరమైంది అనుకుందో నేను యూట్యూబ్లోనే చూస్తాను. అది సైన్స్కి సంబంధించినటువంటిది కానీ, నా ప్రొఫెషన్కి సంబంధించినది అయినటువంటిది కానీ, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినది అయినటువంటిది కానీ, అదేవిధంగా నా హాబీస్, ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయాలు కూడా నేను యూట్యూబ్లోనే చూస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో మనం ఏది చూడాలనుకుంటే అది మనం చూడవచ్చు. అందువలన మీరు కూడా యూట్యూబ్కి షిఫ్ట్ అయిపోండి. ఈ మధ్య కాలంలో నేను పుస్తకాలను చదవడం అలవాటు చేసుకున్నాను. అదేవిధంగా వార్తల కోసం ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చూస్తాను. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే పూర్తిగా చదువుతాను. అదే తెలుగు వార్తల కోసం తెలుగు వార్తాపత్రిక వాళ్ళ వెబ్సైట్ చూస్తాను, అందులో కూడా హెడ్లైన్స్ చూస్తాను. ఆ విధంగా తక్కువ సమయంలో ఆ రోజు వార్తల యొక్క ఐడియా నాకు వచ్చేస్తుంది. ఈ విధంగా నాకు సమయం చాలా ఆదా అవుతుంది. మీకు తెలుసు, అదేవిధంగా నాకు ఏదైనా ముఖ్యమైన విషయం నేను టీవీలో చూడాలనుకుంటే అది చాలా కొద్దిసేపు మాత్రమే చూస్తాను. మీకు తెలుసు, ఇందులో ఉన్న ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే, ఒక 20 సెకండ్ల ఉన్న నిడివి ఉన్నటువంటి ఒక వీడియోని తీసుకొని 2 నిమిషాల పాటు, ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే 5 నిమిషాల పాటు అదే వీడియో గురించి పదే మాట్లాడుతూనే రీప్లే చేస్తూనే మనకి చూపిస్తూ ఉంటారు. దీనివల్ల మనకి చాలా సమయం వృధా అయిపోతుంది. అదేవిధంగా జీవితంలో విజయం సాధించే వాళ్ళు మంచి పుస్తకాలను చదువుతారు, గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను చదువుతారు. దీనివల్ల ఒక మంచి రెఫరెన్స్ పాయింట్ దొరుకుతుంది. వాళ్ళ యొక్క జీవన విధానం మనకు తెలుస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం మనకు తెలుస్తుంది. వాళ్ళు చేయగలిగితే మీరు చేయగలుగుతారు. కమాన్ వాళ్ళు చేయగలిగితే మీరు చేయగలుగుతారు. వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ఇదే నా ప్రశ్న. మరికొంతమంది ఇంట్లో కూర్చొని బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూస్తారు. తొంగి చూసే ప్రోగ్రామ్ అది. ఇతరులకు తొంగి చూడటం, అదే మీకు బిగ్ బాస్ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. దాన్ని చూసి మీకు బ్రెయిన్ వాష్ అయిపోయి మీరు మీ పక్కింటి వాళ్ళు తొంగి చుట్టం, లేదంటే మీ ఆఫీస్లో మీ బాస్ మీ జూనియర్తో ఏం మాట్లాడుతున్నారు తొంగి చుట్టం. ఈ విధంగా మీకు అలవాటు అయిపోతుంది. రాజకీయాలు అక్కడే మొదలవుతాయి. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్, గుడ్ ఇన్, గుడ్ అవుట్, పాజిటివ్ ఇన్, పాజిటివ్ అవుట్, నెగిటివ్ ఇన్, నెగిటివ్ అవుట్. లోపలికి ఏదైతే వెళ్తుందో అదే కదా బయటకు వస్తుంది. తొంగి చూసే బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఎందుకు చూస్తారు? అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి, మోటివేషనల్ సినిమాలు వచ్చాయి. భాగ్ మిల్కా భాగ్ సినిమా మళ్ళీ వస్తే చూస్తాను, చెక్ ద ఇండియా సినిమా మళ్ళీ వస్తే చూస్తాను, మేరీకోమ్ సినిమా మళ్ళీ వస్తే చూస్తాను, అదేవిధంగా MS ధోని సినిమా మళ్ళీ వస్తే చూస్తాను. ఈ విధంగా వాళ్ళ యొక్క సినిమాలు చూడటం వల్ల మనకు ఒక మంచి పాయింట్ దొరుకుతుంది. మనకు ఒక మార్గనిర్దేశకత్వాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి ఉపయోగపడేటువంటి పాయింట్ ఒకటి దొరుకుతుంది. అదేవిధంగా హాలీవుడ్లో కూడా మంచి సినిమాలు వచ్చాయి.
మొహమ్మద్ అలీ, నెల్సన్ మండేలా వంటి గొప్ప వ్యక్తుల సినిమాలు వచ్చాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక మంచి సినిమా, ఒక దాదాపు 3 సంవత్సరాలు అయింది అనుకుంటాను, హరే కృష్ణ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. ఇది ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాద గారి జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి సినిమా. ఆయన గొప్ప లీడర్, గొప్ప గ్లోబల్ లీడర్. నో సీడ్ క్యాపిటల్, నో ప్రైవేట్ క్యాపిటల్, నో ఐపీఓ. కేవలం $8 అంటే ఆ రోజుల్లో సుమారుగా 40 రూపాయలు తీసుకొని, అదేవిధంగా ఒక భగవద్గీతని చేతిలో పెట్టుకొని అమెరికాకి వెళ్ళారు. అక్కడ ఒక గ్లోబల్ విజన్తో గ్లోబల్ మూవ్మెంట్ని తయారు చేశారు. ఈరోజు కొన్ని వందల కృష్ణ మందిరాలు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క గొప్పతనాన్ని, భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఆయన అంత పెద్ద ప్రపంచవ్యాప్త సంస్థను స్థాపించాడు 70 సంవత్సరాల వయసులో. ఇది నేను ఆశ్చర్యపోయాను. ఆయన అంత గొప్ప లీడరు. అదేవిధంగా మీరు కనుక చూస్తున్నట్టయితే పగలు అలాగే రాత్రి, దీని గురించి మీకు ఒకటి చెప్తాను. కళలు కనే వాళ్ళకి రాత్రి చిన్నదైపోతుంది, కళలు సాకారం చేసుకునే వాళ్ళకి పగలు చిన్నదైపోతుంది. ఎందుకంటే సాయంత్రం 6 అయిపోగానే చీకటి పడింది అనగానే వాళ్ళ పని పూర్తి అవ్వలేదనే బాధతో ఉంటారు. వాళ్ళకి అయ్యో ఇంకా నాకు వెళ్తుంటే బాగుండు, ఈ పని పూర్తి అయితే బాగుండు, నాకు ఈ పని అయితే బాగుండు, ఇది నేను సాధిస్తే బాగుండు అనే విధంగా వాళ్ళు ఆలోచన ఉంటుంది. అటువంటి వ్యక్తులను మీరు గమనించండి. అదేవిధంగా గొప్ప లీడర్స్ ఇంప్లిమెంటేషన్ ఆధారంగా పనిచేస్తారు, ఇన్ఫర్మేషన్ ఆధారంగా పనిచేయరు. ఇన్ఫర్మేషన్ చాలా మంది వస్తుంది. మీరు కూడా ఇంప్లిమెంటేషన్ ఆధారంగా పనిచేయండి. రండి, ఈరోజు మీరు టీవీ చుట్టం మానేయండి, టీవీని తోసేయండి, పడేయండి, అమ్మేయండి, యూట్యూబ్కి షిఫ్ట్ అయిపోండి, మీ జీవితాన్ని రక్షించుకోండి. గుర్తుంచుకోండి, టీవీ ఏది చూపించాలనుకుంటుందో అదే మీకు చూపిస్తుంది. అదే యూట్యూబ్ అయితే మీరు ఏది చూడాలనుకుంటున్నారో అదే మీకు చూపిస్తుంది. కమాన్, టీవీ ఏది అనుకుంటుందో అదే మీకు చూపిస్తుంది. యూట్యూబ్ అయితే మీరు ఏది చూడాలనుకుంటున్నారో అదే చూపిస్తుంది. ఇది చాలా పెద్ద తేడా. ఈ విధంగా మీకు అవసరమైన విషయాలను మాత్రమే, మీకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే, మీరు చూడాలనుకున్న కార్యక్రమాన్ని మాత్రమే మీరు చూడవచ్చు. ఆ విధంగా మీరు మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఉపయోగించుకొని మంచి మార్గదర్శకత్వాన్ని మీరు తీసుకోవచ్చు, మీకు సంపాదించుకోవచ్చు. రండి, మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకోండి. డాక్టర్ వివేక్ బింద్రా గారి వీడియోల నుండి స్ఫూర్తి పొంది ఈ సందేశాన్ని మన తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసం నేను ఇప్పుడు వీడియో చేయడానికి ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.